ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సారు ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్నాడన్న సంగతి మనకెరకైంది. అయితే పవన్ సారు చిన్న కొడుకు మార్క్ శంకరు సింగపూర్లో చదువుకునే బడిలా పెద్ద అగ్ని ప్రమాదం అయిందన్న ఆర్త మనం విన్నాం కదా. పాపం కాళ్ళకు చేతులకు బగ్గనే దెబ్బలు తాకినాయట. అట్లనే ఊపిరితిత్తుల లోపలికి పొగబోవుడుతోని పిలగానికి పాపం మస్తు అవస్థ అయిందంట. దీంతో పవన్ సారు కొడుకు మార్క్ శంకర్ను దవాఖానకు దోలుకొని పోయిందంట. కొడుకుని చూడనికే పవనాల్ సారు కూడా బయలుదేరిండంట. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సారు ఏపీ రాజకీయాలలో ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక పవనాల్ సార్ భార్య అన్నా లెజినోవా ఆమె పిల్లలతో కలిసి సింగపూర్లో ఉంటున్నదన్న ముచ్చట కూడా మనందరికి ఎరకైనదే. ఇక పవన్ కళ్యాణ్ సార్ పిల్లలు కూడా ఆడనే చదువుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సార్ చిన్న కొడుకు చదువుకుంటున్నటువంటి బడి ఏదైతే ఉన్నదో ఆ బల్లె ఉన్నట్టుండి అనుకోకుండా అగ్ని ప్రమాదం అయిందన్న ముచ్చట మనం విన్నాం కదా. ఇక ఈ ఘటనలల్లో మార్కు శంకర్ చేతులు కాళ్లకు గదేనుల్లా పవనాల్ సార్ చిన్న కొడుకు చేతులు కాళ్లకు బాగానే దెబ్బలు తాకినాయట. ఆడాడ చేతులు గాలినట్టే కనబడుతున్నాయట. అట్లనే ఎక్కువసేపు మొత్తంలో పొగ ఊపిరితిత్తులకు చిన్నపిల్లగానికి ఊడుతూనే చాలా అవస్థకే లోనైందట. దీంతో పాపం ఆ పవనాల్ సార్ చిన్న కొడుకు మార్కు శంకర్ను ఇక దవాఖానకైతే తోలుకొని పోయిండ్రయ్యా. అయితే ప్రస్తుతం పవనాల్ సారు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నాడు. ఇక అయితే ఈ ముచ్చట ఎప్పుడైతే ఎరికేందో పర్యటనను ఆపేసి సింగపూర్కు బొమ్మని చెప్పిన సుతం అరకు సమీపంలో కురుడి గ్రామం అత్తనని చెప్పి ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చిండట పవనాల్ సారు. ఇక అక్కడికి పోయి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే నేను పోతానని చెప్పిండు. దీంతో ప్రస్తుతం పవన్ సార్ అయితే గిరిజన గ్రామాలలోనే ఉన్నాడు. ఇక ఇవాళ సాయంకాలం బయలుదేరి వైజాగ్ నుంచి అక్కడికి సింగపూర్కు పోతాడు అన్నట్టు. ఇక ఇంకోవైపు పవన్ కళ్యాణ్ సార్ పెద్ద కొడుకు ఉన్నాడు కదా ఐకిరానందను, ఆయన పుట్టినరోజు. ఒక పక్క పెద్ద కొడుకు పుట్టినరోజు నాడు కూడా కొడుకుతోని పవన్ కళ్యాణ్ సార్ గడపలేకపోతున్నాడని, ఇంకోవైపు చిన్న కొడుకు అగ్ని ప్రమాదంలో చిక్కుకొని బయటపడి దవాఖానా పాలైతే వెంటనే పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి పవన్ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ ను పాపం అని అంటున్నారు. ఏదేమైనా కొడుకు గంత అవస్థ ఉన్నదని తెలిసిన సుతం ఇచ్చిన మాట కోసం పక్కూరుకు కూడా పోవాలనే కాన్సెప్ట్ తోటి ఆ పని చూసుకొని మరి సింగపూర్ పోయిందంటే ఇటువంటి రాజకీయ నాయకుడు గీయాల రేపట్లలో చాలా తక్కువ మందిలలో ఏళ్ల మీద లెక్క పెట్టాలి ఇటువంటి లీడర్ కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ సార్కి అయితే కితాబులు ఇస్తున్నారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ సార్ కొడుకు ఏదైతే దవాఖానా పాలైండో పాప అనివార్య కారణాల వల్ల ఈ బల్లైనటువంటి అగ్ని ప్రమాదం వల్ల గాయపడ్డాడో ఆయనకు వైఎస్ఆర్సీపీ పెద్ద అయినటువంటి జగన్ అన్న కానీ రోజా మేడం కానీ ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ లీడర్లు అయితే మద్దతు చెప్తున్నారు. ఏం కాదు, మీ పిల్లగాడు సంతోషంగానే ఉంటాడు, ఆయన ఆరోగ్యం కూడా మంచిగానే ఉండాలి అని ఎన్నడూ లేని విధంగా పవనాల్ సార్ అయితే పాజిటివ్ గా కామెంట్లను అయితే చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ఇక ఇట్లా ఉంటే చిరంజీవి సార్ కూడా ఒక వీడియోను విడుదల చేసిండు. టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు, పత్తానికైతే ట్రీట్మెంట్ అవుతున్నది అని చెప్పుకొచ్చిండు. ఏదేమైనా కూడా పవనాల్ సార్ చిన్న కొడుకు మార్కు శంకర్ ఆరోగ్యం కుదుటపడి నిమ్మతంగా బయటపడాలి, సంతోషంగా మళ్ళా పవనాల్ సార్తో ఆడుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారయ్యా.